ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మే నెల 1వ తారీఖు 2026 శుక్రవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం దేవుడు నిన్ను ఆశీర్వదించును. దేవుడు నిన్ను ఆశ్రయించును. దేవుని వాక్యం చదువుకుందామండి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 18వ వచనం. అలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయు వాటన్నిటి విషయంలో నిన్ను ఆశ్రయించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డలు దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన 4 నెలలు కూడా ప్రియప్రభు మనను తన కృపలో భద్రపరిచి కృప వెంబడి కృప చూపించి తిరిగి 5వ నెల ఈ మే నెల 1వ తారీఖు ఈ రీతిగా మనము దేవుని వాక్యాన్ని అందించే కృప, అంతేకాదు మన సజీవ లెక్కలో ప్రభు మనల్ని ఉంచినందుకై ప్రభుని ఎంతగానో మనం స్తుతించి కొనియాడి ప్రభువును మహింపరచవలసిన ఆరంభింటున్నాం. దేని బిడ్డలు ఈ దినం ఈ యొక్క నెల మరి మనకు దేవుడు ఆశీర్వాదకర నెలగా, దీవెనకరంగా నెలగా, అద్భుతాలు ఆశ్చర్యకారాలు పొందే నెలగా ప్రభు మనకి ఈ నెలను చేయబోతున్నందుకై మన విశ్వాసంతో ప్రభును స్తుతించి ప్రభును కొనియాడవలసిన వారమై ఉన్నట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం. ఈ ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 18వ వచనంలో 6 సంవత్సరాలు నీకు దాసుడైన తర్వాత వాడిని యొద్ద నుండి విడిపించినప్పుడు అది నీకు కష్టంగా తోచకూడదు. ఏలైనగా వాడు 6 సంవత్సరాల కూలికి రెట్టింపుగా నీకు సేవ చేశాను. నీ దేవుడైన యెహోవా నీ చేయు దాని అంతట్లో నిన్ను ఆశ్రయించను అంటాడు. ఇశ్రాయేలు ధర్మశాస్త్రంలో ఒక హెబ్రీయుడు అప్పుల వల్ల లేదా పేదరికం వల్ల దాసుడిగా అమ్ముడు పోతే అతను 6 సంవత్సరాల మధ్యనే సేవ చేయాలి. 7వ సంవత్సరంలో అతన్ని స్వతంత్రంగా విడిచిపెట్టాలి. దీన్ని విడుదల సంవత్సరం అంటారు. అవును దేని బిడ్డ, మన కష్టాల నుంచి, సమస్యల నుంచి, మన బాధల నుంచి, మన ప్రతి విధమైనటువంటి వ్యాధుల నుంచి ప్రభు మనల్ని విడిపించే నెలగా ఈ నెల ప్రభు మనం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఒక ఇశ్రాయేలుడైన యజమాని తన దగ్గర పనిచేసే దాసుడిని తగిన సమయంలో స్వేచ్ఛగా వదిలేయాలి. ఆ దాసుడు తన సొంత జీవితాన్ని ప్రారంభించుకోవడానికి అవసరమైనంతా ఆ యజమానుడు ఉదారంగా ఇవ్వాలి. అది కూడా హృదయపూర్వకంగా సంతోషంగా ఇవ్వాలి. అప్పుడే ఆ యజమాని ఉదార కార్యాన్ని ప్రభు మెచ్చుకొని దీవిస్తాడు. దేవుని స్తోత్రం. దేని బిడ్డ, మనం దేవునికి ఇచ్చినప్పుడు, మరి మన దగ్గర పనిచేసే వారికి, ఇతరులకి ఇచ్చేటప్పుడు మనం హృదయపూర్వకంగా ఇచ్చి వారిని ఆశీర్వదించి పంపించాలని ప్రభు కోరుతున్నాడు. అలాంటి వారిని ప్రభు ఎంతగానో దీవించి ఆశ్రయించబోతున్నాడు. ఈ ఆజ్ఞ వరకు ఉన్న దేవుని ఆత్మ చెప్పనట్టు యేసు క్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రం మన పరివారిని దయతో చూడాలని మన మీద బాధ్యత మోపుతుంది. అసలు ప్రభు మనల్ని ఎలా చూస్తున్నాడో జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మనం కూడా మన పరివారిని జాగ్రత్తగా చూసుకోవడం ఎంత ప్రాముఖ్యమో అర్థం చేసుకుంటాం. ఇలా తమ పనివారి విషయంలో ఉదారంగా ఉన్నప్పుడే కృపామయుడైన దేవుని పిల్లలు అనబడతారు. చాలామంది పనివారిని చాలా ఉసిరి పెడుతూ ఉంటారు, కష్టాలు పాలు చేస్తుంటారు, వాళ్ళని ఎంతగానో వేధిస్తూ ఉంటారు, వారికి ఇవ్వాల్సిన కూలి ఇవ్వకుండా. ఇలా తమ పనివారి విషయంలో ఉదారంగా ఉన్నప్పుడే కృపామయుడైన దేవుని పిల్లలు మనం వాడుతాం. మన వద్ద పనిచేసే వారిని మనుషులు కాకుండా యంత్రాలుగా, పశువుల్లా చూస్తే మన గొప్ప యజమాని దగ్గర నుండి ఆశీర్వాదాలు ఎలా ఆశించగలమండి? ఉదార బుద్ధి కలిగిన యజమానుల కోసం ఎన్నో చక్కని ఆశీర్వాదాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంచబడ్డాయి. మనం చేసే ప్రతి పనిలోనూ దీవించబట్టమే నిజమైన దీవెన. ఈ దీవెనలో అభివృద్ధి ఉంది, మానసిక ఆత్మీయ సంతృప్తి ఉంది. అన్ని ఆశీర్వాదాల కంటే గొప్ప ఆశీర్వాదంగా ఆయన దయ మన మీద ఉంటుంది. మనం యేసు ప్రభు యొక్క ప్రత్యేక భద్రతలో ఉన్నామని, ఆయన దివ్యమైన ప్రేమతో ఆవరించబడి ఉన్నామని మన హృదయాలని అర్థమయ్యేలా చేస్తాడు ఆయన. ఇలాంటి అనుభూతితో భూమి మీద మనం జీవించినంతకాలం అద్భుతమైన ఆనందాన్ని సొంతం చేసుకుంటాం. మనం వెళ్ళబోయే పరలోక రాజ్యాన్ని కూడా ఇక్కడే మనం చవి చూస్తాం. దేవుడిచ్చే దీవెన ఇహలోక సంబంధమైన ఆస్తిపాస్తుల కంటే గొప్పది. అది మనల్ని భాగ్యవంతులుగా చేస్తుంది. ఆ భాగ్యంలో ఏమాత్రం కూడా దుఃఖం ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారిని విడిపించినప్పుడు అది నీకు కష్టంగా తోచకూడదు అంటాడు. 6 ఏళ్ళు పనిచేసిన దాసుని పంపించేటప్పుడు యజమాని బాధగా, నష్టంగా అనిపించడం సహజం. కానీ దేవుడు అంటున్నాడు, అలా బాధపడకు, పిసినారితనం చూపుకు. ఎందుకంటే దాసత్వము శాశ్వతం కాదు, అది తాత్కాలిక సహాయం మాత్రమే. కూలికి రెట్టింపుగా నీకు సేవ చేశాను. సాధారణ కూలివాడికి ఇచ్చే జీతం కంటే దాసుడు 2 ఎక్కువ లాభం తెచ్చిపెట్టాడు. కూలివాడు రోజులు పూర్తయ్యాక వెళ్ళిపోతాడు, కానీ దాసుడు ఇంట్లోనే ఉండి పూర్తి సమయం సేవ చేస్తాడు. కాబట్టి అతన్ని వట్టి చేతులు పంపకూడదు అంటాడు. మరి వచనం 13వ అధ్యాయం
ద్వితీయోపదేశకాండం 14 గొర్రెల మందులో నుండి, కళ్ళలో నుండి, ద్రాక్ష తోటల నుండి విస్తారంగా వారికి ఇయ్యవలెను ఉంది. అప్పుడు యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడంటాడు. దయతో విడిచిపెడితే నీకు నష్టం కాదు. దేవుడే తిరిగి నీ పనిని, సంపాదన ఆశీర్వదిస్తాడని వాగ్దానం వాయుదారి వల్ల దీవెన వస్తుంది. అంతేకాదు కనికరం, న్యాయం చూపించాలి. దేవుని ధర్మశాస్త్రం పేదవారిని, బలహీనులు శాశ్వతగా దాసులుగా ఉంచడానికి ఒప్పుకోదు. 6 ఏళ్ల తర్వాత కొత్త జీవితం ప్రారంభించిన అవకాశం ఇవ్వాలి. అంతేకాదు కృతజ్ఞతతో విడుదల. ఎవరైనా మనకు సేవ చేసినప్పుడు వారి శ్రమను గుర్తించాలి, వారిని ఉదారంగా సాగరంపాల, పిసినారంతో కాదు. దేవునిపై నమ్మకం. వీడిని పంపితే నా పని ఎవరు చేస్తారనే భయం వద్దు. నీవు దయ చూపిస్తే దేవుడు నీ అవసరం తీరుస్తాడు. దేవుని బిడ్డలారా, ఉద్యోగిని పంపించడం, సహాయకుడికి రిలీఫ్ ఇవ్వడం, అప్పు మాపివేయడం, ఏదైనా సరే దేవుడు మన ఉదారంగా కృతజ్ఞతతో వ్యవహరించమంటున్నాడు. మనం ఇతరులకు ఇచ్చే స్వేచ్ఛ, గౌరవం దేవుని దృష్టిలో ఎంతో విలువైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, ఇలాంటి పనులు చేసినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వాదకరంగా, మరి దీవెనకరంగా మనల్ని చేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, కోపం, ఉద్రేకం, రౌద్రం, మరి కఠిన బుద్ధి మనలో ఉండకూడదు. మనం దయ చూపేవారుగా, ప్రేమ చూపేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అప్పుడే దేవుని దీవెన మనకు వస్తాయి. కనుక ఈ నెలంతట్లో కూడా దేవుని దీవెనతో ప్రభు మమ్మల్ని నింపి మిమ్మల్ని బలపరచును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, మేము చే పనులన్నింటిలో నువ్వు దీవిస్తానని వాగ్దానం చేస్తాను ఆయన. దానికి మరి షరతులు కూడా మీరు విధించారు ప్రభా. ఆ షరతులు మేము పాటించి అందరి ఏడల మేము ఉదారభావం కలిగి, దయా దాక్షిణ్యం కలిగి ఉండేట్టు సహాయం చేయండి. ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ, మరి షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. గతించిన నాయన నెలలన్నీ కూడా 4 నెలలు మమ్మను, మా సంఘ బిడ్డలను, సార్వత్రిక సంఘాన్ని, సకల పరిశుద్ధులను, మారుమూల గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసులను, దాసులను, విధురాన్ని, దిక్కులేని బిడ్డ, తల్లి లేని బిడ్డలను నీ కృపల భద్రపరిచి, కృప వెంబడి కృప చూపించి, తిరిగి నాయన ఈ 5వ నెలలో ఈ 1వ తారీఖు నాయన ఈ రీతిగా మమ్మల్ని ప్రవేశపెట్టేందుకే నేను స్తుతిస్తూ, ఈ నెల మాకు దీవెనకర నెలగా, ఆశీర్వాదకర నెలగా ఎంచుకుంటూ, మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ, ఈ దినమంతట్లో, ఈ నెలంతట్లో నేను బిడ్డల చుట్టి మీరు రక్తం చేసి ప్రతి విధమైన అవసరాలు తీర్చి, కష్టాల నుంచి, సమస్యల నుంచి విడుదల చేయండి. ఉద్యోగాలు లేని వాళ్ళకి నాయన ఈ నెలలో అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును గాక. వివాహం కాని యవన బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకొని చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహ ఘనంగా జరుగును గాక. సహాయం చేయమని, మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుడు యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.